సరే ఈ రోజున కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం పూర్తవుతుంది. మహానాడు అంగరంగ వైభవంగా ఏ నియోజకవర్గాల్లో అయితే జరగదు, ఎప్పుడు జరగలేదు ఇంతవరకు. సో అలాంటి నియోజకవర్గంలో ఈ రోజున 3 రోజుల పాటు జరగబోతుంది. అంటే కడప పులివెందుల అడ్డాలో పసుపు జెండా ఎగరబోతుందంటే ఎలా అనిపిస్తుంది? కడపలో వాళ్ళ అడ్డా ఏమి కాదండి, అది ప్రజలు ఆలోచన విధానం ద్వారానే మారింది. ఇది ఎవరి అడ్డాలు ఏముండవు, ఇదే నియంత్ర పాలన కాదు కదా. అన్నగారు స్థాపించినప్పుడు కడపలో పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ స్వీప్ అయింది, అది అందరికీ తెలుసు కదా. అంటే ఇప్పుడు వచ్చిన దగ్గర నుంచి అంత కడప పులివెందుల పులి. ఇప్పుడు మేము ఒక్కటే అండి, దీంట్లో స్పష్టంగా మీకు చెప్తా ఉన్నాను క్లారిటీగా. మేము కడపలో పెడతా ఉన్నాము, 4 రోజులు రంగరంగ వైభవంగా జరుగుతుందని మీరు చెప్తా ఉన్నారు. మేము అక్కడ పెడుతున్నామని గర్వంతో కానీ అహంకారంతో కానీ అదేదో వాళ్ళ కబ్జా అని కానీ కాదు. అది ఆంధ్రప్రదేశ్ తెలుగువారి ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి ఒక ప్రాంతానికి సంబంధించినటువంటి ఒక కడప. దాంట్లో మేము పెడుతున్నాము మా యొక్క భావాల్ని, తెలుగుదేశం పార్టీ యొక్క భావాల్ని, సంవత్సర పరిపాలన విధానాన్ని అక్కడ ప్రజలందరికీ కూడా రుచి చూపించడం కోసం, చెప్పటం కోసం, అన్నగారి యొక్క పరిపాలన అంటే అన్నగారు పెట్టినటువంటి భావాజాలం ఏంటి, ఇప్పుడు జరుగుతుంది ఏందని 42 ఇయర్స్ నుంచి జరుగుతున్నటువంటి ఇండస్ట్రీ ముందుకు తీసుకెళ్తున్నాం. ఒక్క పోలిక నేను చెప్తాను. మీరు వైఎస్ఆర్ పార్టీ మీటింగు కుప్పంలో పెట్టారు కదా, అక్కడ ఒక అతన్ని తీసుకొచ్చి ఇన్ఛార్జిగా పెట్టారు, ఎమ్మెల్సీ చేశారు. చేసి అక్కడ మీరేం మాట్లాడారు, మమ్మల్ని రెచ్చగొట్టారు, దారుణంగా మాట్లాడారు. తొందరలోనే చిత్తుగా ఓడిపోతున్నాడు చంద్రబాబు నాయుడు అన్నారు. అంటే ఎంత పరాభవం చేయాలని నిగూఢంగా మనసులో దాగి ఉందంటే మీ క్రిమినల్ ఐడియాలజీ. మీరు అక్కడ మీటింగ్ పెట్టుకొని మీ విషయాల గురించి చెప్పుకొని పోలా డెమోక్రసీలో. మీరు ఏం చేశారంటే ఎదుటి వాళ్ళని ఏ విధంగా అక్కడ క్రిమినాలజీ రెచ్చగొట్టి, వాళ్ళని భావోద్వేగాలతో రెచ్చగొట్టి, వాళ్ళని కేసుల్లో ఇరికించి మీ అధికార దర్పాన్ని ప్రదర్శించడం కోసం చేసినటువంటిది మీ వైఎస్ఆర్ పార్టీకి సంబంధించినటువంటి వేడుకలు. కానీ అదే సేమ్ టు సేమ్ ఈ రోజున పోల్చుకోండి. మీరు కడపలో మేము ఎంత ప్రశాంతంగా మాట్లాడుతూ ఉన్నాం, మీ గురించి ఒక మాట మాట్లాడుతున్నామా? మాకు మీకు ఉన్నటువంటి డెమోక్రటిక్ సిస్టంలో, ద బ్యూటీ ఆఫ్ ది డెమోక్రసీలో ఇంత తేడా ఉంది. అంటే అందుకనే మమ్మల్ని ఎప్పుడు కూడా ఇప్పటికీ 6 సార్లు తెలుగుదేశం పార్టీని రాష్ట్రంలో అధికారంలో తీసుకొచ్చారు తెలుగు వాళ్ళు. అంటే ఎంత సుదీర్ఘమైనటువంటి ప్రయాణం జరుగుతూ ఉందంటే తెలుగుదేశం పార్టీ మమేకమై. తెలుగుదేశం పార్టీ పుట్టింది బీసీలు, అణగారిన జాతులు, ఎస్సీ ఎస్టీ మైనార్టీలను హక్కును చేర్చుకోవటం కోసం. వాళ్ళ యొక్క ఆకలి దప్పుల్లోంచి పుట్టింది అన్నగారి యొక్క ఆలోచన విధానం. తెలుగుదేశం పార్టీ పుట్టింది. మరి వాళ్ళందరినీ ఈ రోజున 75 సంవత్సరాలు వచ్చినటువంటి స్వతంత్ర భారతావనిలో తెలుగుదేశం పార్టీ వచ్చాకే ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల యొక్క హక్కులు కానీ, వాళ్ళ యొక్క బాధలు కానీ, బాధ్యతలు కానీ ఈ తెలుగుదేశం పార్టీ బయటికి తీసుకొచ్చి ఎంతోమంది నాయకుల్ని తయారు చేసినటువంటి ఒక పెద్ద కర్మాగారం, రాజకీయంగా ఒక పెద్ద కర్మాగారం ఏంటంటే తెలుగుదేశం పార్టీ. ఇక్కడ క్రమశిక్షణకి మారుపేరు తెలుగుదేశం పార్టీ. కానీ సార్ మీరు క్రమశిక్షణ, బాధ్యత, సున్నిత అంశాలు అని మీరు అని చెప్తున్నారు. నిన్న కూడా ప్రెస్ మీట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విధానం ఏంటంటే, ఏ తల్లి లాంటి పార్టీ ఆఫీసుని తగలబెట్టి అక్కడ స్థానికంగా గొడవలు రెచ్చగొట్టిన కేసులో అరెస్ట్ అయినటువంటి వల్లభనేని వంశీ గారు ఆయన్ని కావాలని కేసులు పెట్టి దాదాపు 2-3 నెలల నుంచి అటు నుంచి ఇటు నుంచి అటు తిప్పుతున్నారు. మేము వస్తాం, 2.0 చూపిస్తాం, సినిమా ముందుంది అని చెప్పి ఆయన మరోసారి. అసలు ఒక్కటి ప్రజలు తెలుసుకోవాలా, అసలు ఈ కేసులన్నీ కూడా బనాయించింది వైఎస్ఆర్ పార్టీ హయాంలోనే. ఈ కేసులన్నీ బనాయించింది. మీరు పత్రికా రంగం వాళ్ళు కానీ, ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానీ ఒక్కసారి ప్రజలందరూ గమనించాలా, వెనక్కిపోండి. ఈ పట్టాలు అనేటువంటి కార్యక్రమం మీరు చేసినటువంటి ఏది ఫోర్జరీ సంతకాలు పెట్టి పట్టాలు ఇచ్చి ఎలక్షన్లో 2019లో గెలవటం కోసం ఆనాడు నువ్వు తప్పుడు మార్గాలు అన్వయిస్తే జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను బ్లాక్మెయిల్ చేసి ఈ పార్టీలో ఆ పార్టీలో నుంచి మా పార్టీలో జంప్ అవటం కోసం చేసినటువంటి ప్రక్రియలో భాగమే అది. ఆ రోజు నిన్ను ముద్దాయిగా పెట్టారు, దానికి భయపడే వచ్చేసావు. తర్వాత పార్టీని, దేవాలయం లాంటి పార్టీని తగలబెట్టావు, కొట్టావు. ఇవన్నీ కేసులు అప్పుడు మీ వాళ్ళే పెట్టారు. అసలు ఒక్కటి కూడా ఎక్కడన్నా చెప్పమానండి. అసలు ఊరిన రెడ్ బుక్ అంటున్నారే కానీ ప్రజాస్వామ్యంలో లోకేష్ గారు ఎక్కడన్నా ఇన్వాల్వ్ అయ్యారా? అధికారం వచ్చాక ఎక్కడన్నా దాని గురించి ఒక్క మాట అయినా మాట్లాడారా?
చట్టం తన పని తాను చేసుకొని వెళ్తూ ఉంది. కేసులు ఏదైతే ఉన్నాయో గత కాల ప్రభుత్వాల్లో మీరు కోటాను కోట్ల రూపాయలు ఎక్కడైతే క్వారీలన్నీ ఉన్నాయో ఆ క్వారీలు మొత్తం కోట్ల రూపాయలకి దండుకొని మీరు అవినీతి చేసినటువంటి కార్యక్రమాన్ని ఏ ప్రభుత్వం చూస్తా ఊరుకోదు. ఒక పక్క గాలి జనార్దన్ రెడ్డిని లోనేయలేదా, పెద్ద పెద్ద మహామహుల్ని లోనేయలేదా, ఓబులాపురం వాటిల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా జైలుకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఆఫ్టర్ ఆల్ వంశీదేముంది? నువ్వు అవినీతి చేసిన వాడివి, అవినీతి కక్కాల్సిందే, తప్పకుండా ప్రభుత్వానికి నువ్వు మూల్యం చెల్లించాల్సిందే, ప్రభుత్వానికి నువ్వు డబ్బులు లెక్క కట్టి పే బ్యాక్ టు ది గవర్నమెంట్ తప్పకుండా వంశీ గారు ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇవన్నీ కూడా ఎవ్వరు కూడా కేసులు పెట్టినవి కాదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, అన్నీ ఆత్మహత్యలే. వంశీ గారి మీద ఎవ్వరు బనాయించలేదు. వాళ్ళ ప్రభుత్వంలో పెట్టినటువంటి కేసులే ఈరోజు ఉరికంబాలై వాళ్ళని రోజు రోజుకి యాగి చేసి లోన పంపిస్తూ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి మతి చెల్లించింది. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడేటట్టు డొల్లతనంగా ఉంది. అతను కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యాడు. జైలుకి వెళ్ళి వచ్చాక ఎవరైనా ముఖ్యమంత్రులు అవుతారు, నేను జైలుకి వెళ్ళి వచ్చాను, మళ్ళా నన్ను జైల్లో పెడితే నేను మళ్ళీ అవుతాననేటువంటిది ఈసారి వెళ్ళడం. కేజ్రీవాలా చూశారు కదా ఢిల్లీలో, అయ్యే ప్రశ్నే లేదు. కేజ్రీవాలా కూడా 3 సార్లు అయ్యాడు. జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా అప్సెట్ అయిపోయాడు. ఈసారి జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినా ఇక్కడ ఎవ్వరికి సింపతి లేదు. ఏ ఒక్క పార్టీ జెండా బీగేస్తారు, వాళ్ళకి నాయకత్వం ఉండదు. ఇక్కడ కార్యకర్తలు ఎవరు కూడా మిగలరని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.